హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈ రోజు మీ గురించి ఒక కొత్త మూవీ రివ్యూ అయితే తీసుకొచ్చిన గైస్. ఇదైతే మూవీ ఎక్సలెంట్ ఉండబోతుంది. ఇదైతే 190%. నేనైతే చూసి మరీ వచ్చి మీకు రివ్యూ ఇస్తున్నాం. ఈ మూవీ ఎవరిదా అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఆల్రెడీ తమ్నీల్ అయితే మీరు చూసుకుంటారు. ఈ మూవీ వచ్చేసి ధ్రువ సర్జా, కన్నడ మూవీ యాక్టర్ గైస్. ఎక్సలెంట్ ఉంది. యాక్షన్ మూవీ నిజంగానే మీకు సినిమా సూపర్ ఉంది. సూపర్ బ్లాక్ నా పక్క సినిమా బ్లాక్ బస్టర్ 1000 కోట్లు కొడకపోతే వీడు గుడ్డు చేస్తుంటాడు. సినిమా సూపర్ ఉంది. మీకు కనుక యాక్షన్ థ్రిల్ మూవీస్ అంటే ఇష్టమై ఉంటే మాత్రం ఈ మూవీ పక్కా చూడాలి గైస్. ఇది తెలుగులో అయితే అవైలబుల్ ఉంది. ఇది ఎక్కడ అవైలబుల్ ఉంది, ఎట్లా అవైలబుల్ ఉంది, నేను మూవీ లాస్ట్‌లో చెప్తాను. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్ ఉందని చెప్పి మాత్రానికి. కానీ ఇందులో ఫస్ట్ మెయిన్ యాక్టర్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. దాని తర్వాత బడ్జెట్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత స్ట్రీమ్ లైన్ అంటే స్టోరీ లైన్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం మనము. మీరు గనుక నేనైతే మొత్తం స్టోరీ రివీల్ చేయ గైస్. ఓన్లీ పార్ట్ ఆఫ్ స్టోరీ రివీల్ చేస్తా. కానీ అబ్బా, చెప్తుంటేనే జబర్దస్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే చూసాను నేను మూవీ అయితే ఖతర్నాక్ ఉందనమాట. ఎట్లా అంటే పిచ్చెక్కిపోతుంది, బట్టలు దింపుకోవాలి అట్లుంది మూవీ. అంటే నాకు పర్సనల్గా యాక్షన్ మూవీస్ అంటే మస్తు ఇష్టం గైస్. యాక్షన్ మూవీస్ అంటే పడి చచ్చిపోతాను వాడి ఇండియన్ టాటూని వాడిని నాశనం చేసి పారేయండి అనమాట. లవ్ స్టోరీ ఇట్లాంటివి కాకుండా. కానీ ఇది యాక్షన్ కమ్ లవ్ స్టోరీ కమ్ ఫ్రెండ్షిప్ కమ్ మొత్తం చింపేశారు అనమాట మూవీ అయితే. అయితే మూవీలో ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. ఫస్ట్ మూవీ యాక్షన్ మూవీ అనేది మొత్తం మీకు చెప్పేసా. కానీ ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ గురించి అయితే మాట్లాడదాం. కానీ ఈ యాక్టర్ ఈ మూవీ కంటే ముందు అధూరి అధూరి అని చెప్పి 2012లో ఒక మూవీ చేశారండి. ఆ మూవీకి ఈయన మనోడు సైమా అవార్డ్స్, సువర్ణ అవార్డ్స్, ఉదయ ఫిలిం అవార్డ్స్ ఇన్ని అవార్డ్స్ తీసుకున్నాడు అనమాట. 2012లో 10 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ అంటే మధ్యలో అంటే మేము ఇంకో మూవీ కూడా చాలా ఫేమస్ మూవీ ఉందండి, పొగరు. ఈ యాక్టర్ చేసిన మూవీ బా, పొగరు మూవీ కూడా మీరు చూసారు కదా. అందులో అయితే కిరాక్ మూవీ అనమాట. ఆ పొగరు, ఆ యాటిట్యూడ్ వల్లనే ఈ యాక్టర్ అయితే మస్తు ఫేమస్ అయింది గైస్. సేమ్ యాటిట్యూడ్, అలాగే యాటిట్యూడ్ ఈ మూవీలో మార్టిన్ మూవీలో కూడా కంటిన్యూ చేశారు గైస్. ఇందులో లీడ్ రోల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రోడ్లో ప్రీతి ఇంకా శబ్నం అని చెప్పేసి లేడీ యాక్టర్స్ అయితే ఉన్నారు. ప్రీతి అయితే లవర్ గైస్, లవర్ క్యారెక్టర్లో ఉంది. ఎంత క్యూట్గా ఎంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేసిందంటే సూపర్ యాక్ట్ చేసింది. యాక్టింగ్ అయితే సలాం కొట్టొచ్చు మనం అయితే. ఇంకా శబ్నం కూడా ఉంది. వీళ్ళు కాకుండా సత్య విక్రమ్ ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉంటారండి. వీళ్ళైతే ఫ్రెండ్స్ అనమాట. కానీ ఒక్కటి చెప్పాలి, మన రియల్ లైఫ్లో ఎట్లయితే మన ఫ్రెండ్స్ ఉంటారో దోఖా చేస్తారో, మనోనికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ అట్లాగే మోసం చేస్తారు అనమాట. అది ఒక ట్విస్ట్. ఆ ట్విస్ట్ గురించి నేనైతే రివీల్ చేయను. మీరు మూవీ చూసి దాని తర్వాత మీరే కమెంట్ చేయండి. కానీ జబర్దస్త్ ట్విస్ట్ గాయ్స్ వీళ్ళైతే. మనమైతే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారేమో అనుకుంటాం, కానీ వెనకాల నుంచి బ్యాక్ స్టాప్ చేసేది వాళ్ళే. అందరి గురించి చెప్పట్లే, కొంతమంది గురించి. ఇంకోటి, ఇప్పుడు మన యాక్టర్ ఏదైతే ఉన్నారో డబుల్ యాక్షన్ అండి ఇందులో. ఎస్, డబుల్ యాక్షన్. ఫస్ట్ అయితే అర్జున్ ఒక నేవీ ఆఫీసర్ అండి, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇంకా ఆబ్వియస్లీ ఇంకో క్యారెక్టర్కి అయితే 2 నేమ్స్ ఉన్నాయి. ఒకటేమో మార్టిన్. ఎగ్జాక్ట్లీ అతని వల్లనే ఈ మూవీ స్టోరీ మొత్తం ఇట్లా రివీల్ అంటే ఒక చింపి పడేసింది అనమాట ఆ మూవీ వల్ల. మార్టిన్ అనే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి 2 నేమ్స్ ఉన్నాయండి. ఒకటి రైనో, ఇంకోటి మార్టిన్. ఈ నేమ్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పి మీకు ఐడియా వస్తుంది. కానీ నేను చెప్పేస్తే ఐడియా వస్తుంది, కానీ నేను చెప్పా. ఎస్, నేనైతే మిమ్మల్ని కొంచెం కాల్చి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకోసం నేనైతే మీకు ఈ నేమ్స్ అయితే అస్సలు చెప్పా. ఒక్కసారి చూడండి, చూసిన దాని తర్వాత చెప్పండి. ఇంకోటి గైస్, మూవీ మెయిన్గా మనం ఎట్లా వచ్చింది అది స్టోరీ. ఇండియా ఇంకా పాకిస్తాన్, మన పాకిస్తాన్ లోకి వచ్చి క్రైమ్ చేశాడు. వాడు పాకిస్తాన్ లో అడుగు పెట్టడమే క్రైమ్. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇంకోటి, నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఇండియా పాకిస్తాన్ మూవీస్ అంటేనే చాలా మంది మస్తు అనిపిస్తుంది వాళ్ళందరికీ. చూడాలి ఏమైంది అని చెప్పి చెప్తారు. ఆబ్వియస్లీ డామినేటర్స్ అయితే మన ఇండియన్స్ ఉంటారు, ఆబ్వియస్లీ. జై హింద్. ఇంకోటి, మార్టిన్ అనేది ఒక గ్యాంగ్స్టర్ అండి. ఎందుకంటే అర్జున్ నేవీ ఆఫీసర్ అని చెప్పాను కదా, మార్టిన్ పేరు నా క్యారెక్టర్ ఒక గ్యాంగ్స్టర్. అంటే అన్ని గ్యాంగ్స్టర్స్, వేరే గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు అనమాట వాళ్ళందరినీ. కానీ ఇందులో ఒక ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తాడు. ఈ ప్యాటర్న్ రివీల్ చేస్తా. ఈ మూవీ చూస్తే మార్టిన్ అనే అతను ఎవరినైతే చంపుతాడో అందరికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన లెఫ్ట్ ఐలో
లెఫ్ట్ ఐలో మాత్రం షూట్ చేసి చంపేస్తాడు అనమాట. దీనివల్లనే మార్టిన్ చంపిండని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలని చెప్పేసి ఒక సింబల్ అయితే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఇదంతా అయిపోయింది. రైనో ఎక్కడి నుంచి వచ్చిండు అన్నాడు అనుకోండి, మార్టినే రైనో ఆల్రెడీ చెప్పాను కదా. కానీ ఎందుకు కన్వర్ట్ అవుతాడు అనేది మాత్రం ట్విస్ట్. ఇది ఓన్లీ మార్టిన్, రాహుల్ ఇంకా మన రైనో వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉంటుంది కదా. ఒక్కసారి మీరు చూడండి, ఇంకెవరికి తెలియదు అనమాట. మూవీ మొత్తంలో ఎవరికి తెలియదు. ఒక్కసారి మీరు మూవీ చూస్తేనే ఎండ్లోనే మీకు రివీల్ అయితే అవుతుంది. కానీ ఈ మూవీ బడ్జెట్, కన్నడ యాక్టర్ అండి, కన్నడ యాక్టర్ తెలుగు మూవీ తీస్తున్నాం అంటే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 25 to 30 CR. డైరెక్టర్ కూడా అర్జునే పేరు. చాలా మంచి మూవీ అండి, చాలా మంచి మూవీలు తీస్తారండి అర్జున్ కూడా. చలో భయ్యా, ఇప్పుడు ఎందుకు చూడాలి, నువ్వు యాక్షన్ మూవీ అంటున్నావు, నీ రివ్యూ మీద నా నమ్మకం ఏంది అన్నావు అనుకో, దండం పెడతా. ఎందుకంటే నేను చూసి వచ్చిన, నాకు నచ్చింది, అందుకోసం నేను మీకు రెఫర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. మీకు నచ్చితే చూడండి, నచ్చితే కాదు అట్లా నచ్చుతుంది ఖచ్చితంగా, ఒక్కసారి చూడండి. ఇంకా ఎక్కడుందో మీకు చెప్తా అన్నాను కదా, ఆహా OTT ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీ అవైలబుల్ ఉంది గైస్. వెళ్ళండి చూడండి, మళ్ళీ రివ్యూ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.